ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చెయ్యాలని. 1000 తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివసహస్రంతో పూజ చేస్తున్నాడు. 999 నామములు అయిపోయాయి. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానం అయిపోయేటట్టు చేశాడు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు. పూజ మధ్యలో మాట్లాడకూడదు, పిలవకూడదు. పూజ చేస్తూ చేస్తూ ఎవరినైనా పిలిచాననుకోండి, నేను అప్పటి వరకు ఏ పూజ చేశానో అది వారి ఖాతాలోకి ఎడుతుంది. అందుకే పూజ మధ్యలో మాట్లాడరు. పూజ మధ్యలో మాట్లాడవలసి వస్తే, ఏదైనా పిలవవలసి వస్తే చిటిక వేస్తారంతే. చిటిక వేస్తే ఎవరైనా వచ్చేటట్టుగా ఉండాలి దగ్గరలో. తప్పించి పూజ మధ్యలో పిలుస్తూ ఉండడం, పూజ మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండడం, ఉపన్యాసాల మధ్యలో ఫోటోలు తీస్తూ ఉండడం, ఇవన్నీ అర్థం లేని విషయాలు. ఎందుకు వచ్చామో అది మరిచిపోయి అక్కర్లేని పనులు చేస్తూ ఉండడం. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖితామృతంగవహతాతేత్యాది రూపం దధౌ. ఆయన శ్రీ మహావిష్ణువు మధ్యలు పట్టుకుని వాయించి ఒకప్పుడు పరమశివుని యొక్క తాండవంలో సహకారం చేశాడు. ఒకరోజు ఏమిటి, ప్రతిరోజు సంధ్యావేళలో ఆయన తాండవం చేస్తూ ఉంటే ఈయన మృదంగం వాయిస్తూ ఉంటారు. 1000వ తామర పువ్వు తక్కువైపోతే చూశాట, ఓహో పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు. నా కళ్ళు తామర పూలలా ఉంటాయని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు కదా, రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు. తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు. కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, ఇంత భక్తితో ఇన్ని మాటలు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధభాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం. అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు. ఆ కారణం చేతనే ఇప్పటికే మీరు హైదరాబాద్ ఫిలిం నగర్ దేవాలయంలో చూస్తే ఆ హరిహర స్వరూపం అద్భుతంగా ఉంటుంది.